అల్టిమేట్గా జో జీతా ఓ సికిందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికిందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం మీ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఆ గ్రామాలన్నీ కన్సాలిడేట్ చేయండి. ఆ గ్రామంలో ఆ కార్యకర్త చుట్టూ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేయండి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా గట్టిగా మెసేజ్ చెప్పండి. కళ్ళు మూసుకుని కన్ను తెలిసేసరికి 2 నెలలు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. ఈ ఎలక్షన్ మిమ్మల్ని బలపడేదానికి ఉపయోగపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ఎలక్షన్తో మీరు క్యాడర్లోనూ ఇంకొక చోట మీరు అన్ని ఈగోసు పక్కన పెట్టి ఒక తాటి మీదకి అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ మీరు పని చేయించుకునే విధంగా మీరు తయారు చేసుకునే ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అని అంటే 5 ఏళ్ళు కావాలి, పిడికిడి బిగించాలి. అన్ని ఏళ్ళు కలిస్తేనే మీరు గెలవగలుగుతారు. సో ఈ ఎలక్షన్ అనేది మిమ్మల్ని మీరు కలుపుకునే విధంగా రావాలి. ఈ ఎలక్షన్స్ పెద్ద మనిషిగా మీరు వ్యవహరించాలి. ఆ సానుకూలత మీకు రావాలి. అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో 44 లక్షల మంది ఓటర్లు లేరు అని ఒకవైపున ఈల ప్రభుత్వం చేసిన ఎస్ఐఆర్ రిపోర్టే చెప్తా ఉంది. మరోవైపున ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల లిస్టును తయారు చేస్తున్నారు. సో మరి ఎన్నికలు లేని ఓట్లు ఉన్నట్టుగా చూపించి ఎన్నికలకు పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే హైకోర్టులు ఎలా ఒప్పుకుంటాయి, ఎన్నికల కమిషన్ ఎలా ఒప్పుకుంటుంది అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఒకవైపున ఓట్లు లేవని వీళ్ళే చెప్తున్నారు, మరోవైపున అవే ఓట్లతోనే వీళ్ళు ఎన్నికల ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఎన్నికలకు పోవడం అన్నది చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే గోస్ట్ ఓట్స్ను వీళ్ళే దొంగ ఓట్లక వీళ్ళే వేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది అని క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో రెండో వైపున
బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్స్ అని ఆంధ్రాలోనే ఇక్కడే మనం చేసినప్పుడే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేసినా కూడా అది వేరే విషయం. మనం అంతకన్నా ఎక్కువగానే స్థానిక సంస్థల్లో మనం బీసీలకు ప్రాధాన్యతలు ఇచ్చటం. కానీ ఒకవైపున కోర్టు కొట్టేసిన జడ్జిమెంట్లు ఇక్కడే ఉండగానే మరోవైపున ఈయన అదే జీవో మళ్ళా ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఒక లా ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి వయలేషన్, ఆ లాకు వయలేషన్ అని తెలిసి ఈయన వయలేట్ చేస్తూ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినాడు. అంటే కోర్టులు ఆటోమేటిక్లీ ఇంటర్వ్యూన్ అవుతాయి, ఆటోమేటిక్లీ కోర్టులు తనను తప్పులు పడతాయి, ఆటోమేటిక్లీ ఎలక్షన్స్ ఇది లేకుండా ఇది సరిదిద్దుకొని చేయాలి అని చెప్పి గట్టిగా చెబుతుంది అని కూడా అయినా ఇచ్చినాడు. కాబట్టి ఈయన ఉద్దేశం అసలు ఎలక్షన్ జరుపుతాడా జరపడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగా ఉంది. అసలు ఎన్నికలు నిజంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఎన్నికలు జరపకూడదని చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది ఒక నిజంగానే ఒక క్వశ్చన్ మార్క్ ఏరియాగానే ఉంది. సరే, అది పక్కన పెడదాం. ఎన్నికలు జరుగుతాయనే అనుకొని ముందుకు పోదాం. మనం ఎన్నికలు జరుగుతాయనే వాళ్ళు చేస్తూ ఉన్న ప్రకటనల మేరకే మనం కూడా సన్నద్ధంగా ముందుకు పోయే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ సన్నద్ధత ఒక మంచి ఏం జరిగింది అని అంటే, ఈ దాదాపుగా ఈ 2.5 సంవత్సరం, దాదాపుగా ఈ 30 నెలలు, మార్చి 16న ఎన్నికల కోడ్ 2024 ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే దాదాపుగా 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని గ్రామస్థాయి దాకా కూడా బలంగా తీసుకొని పోగలిగినాం. మొట్టమొదటిసారిగా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు, మున్సిపాలిటీలో అయితే వార్డులు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి దాకా కూడా పార్టీ బలంగా నిర్మించగలిగినాం. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే అనుబంధ విభాగాలు పెట్టడం, గ్రామ కమిటీలు వేయడం. సిమిలర్లీ సేమ్ థింగ్ మున్సిపాలిటీస్లో అయితే వార్డులలో కూడా అదే మాదిరిగా చేసినాం. అంత పటిష్ట స్థాయి నాయకత్వం గ్రామ స్థాయి దాకా తీసుకొని పోయి అక్కడ కూడా కమిటీలు వేసి పార్టీ సన్నద్ధంగా పెట్టాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం ప్రతిపక్షంలో ఉండగా ఈ 2.5 సంవత్సరాల్లో మనం చేయగలిగినాం దేవుని దయతో. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారి ఈ 2.5 సంవత్సరం పరిపాలన కనిపిస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలం పరిపాలనలో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక చర్చ అనేదానికి ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఇంట్లో చర్చ జరగడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఊతం ఇచ్చింది.